నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. థైరాయిడ్ ఎందుకు వస్తుంది, థైరాయిడ్ రావడానికి గల కారణాలేంటి, నివారణ చర్యలేంటి, అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మానస. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో కపుల్స్ ఎవరైనా కూడా గెటింగ్ ప్రెగ్నెంట్ కావాలి అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే టెస్ట్ థైరాయిడ్. సో ఎందుకు అంత ఎఫెక్టివ్, ఎందుకు ఆ టెస్టే చేస్తారు? యూజువల్గా అండి థైరాయిడ్ గ్రంథి అనేది అందరికీ ఉంటుంది. సో మెడ దగ్గర ఉండే, నెక్ దగ్గర ఉండే ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అని మనం థైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఈ గ్లాండ్ పనితీరు అంటే ఈ గ్లాండ్ విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్స్ ప్రతి కణానికి ఎనర్జీ ఇచ్చేలాగా వర్క్ చేస్తుంది అండ్ మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథిలో మనకి మార్పులు అనేవి కనిపించడం, అంటే ఎక్కువ పనిచేయడం కానీ, లేదా థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయడం, అంటే దానివల్ల హార్మోన్స్ ఎక్కువ విడుదలవ్వడం కానీ తక్కువ విడుదలవ్వడం కానీ, వీటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని మనం హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ అంటాము. సో సాధారణంగా విమెన్లో కానీ మగవాళ్ళలో కానీ ఎవరిలో అయినా కూడా ఈ థైరాయిడ్ సమస్యలు రావచ్చు. సో మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్న కపుల్ 1 ఇయర్ అయినా కూడా ఎలాంటి కాంట్రసెప్టివ్స్ ఫాలో అవ్వకపోయినా ప్రెగ్నెన్సీ నిలవలేదు అంటే ఫస్ట్ చేసుకోవాల్సింది ఆడవాళ్ళు వచ్చేటప్పటికి ఓవ్యులేషన్ ఎలా అవుతుందో చూసుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎలా ఉంది, అంటే హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ ఉన్నప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం వల్ల యూజువల్గా ఓవ్యులేషన్ క్వాలిటీ అంటే ఓవం క్వాలిటీ తక్కువగా ఉండొచ్చు. రెండవది, ఒకవేళ ప్రెగ్నెన్సీ క్యాచ్ అయినా కూడా ఫీటస్ గ్రోత్ అనేది, అంటే పిండం ఎదుగుదలలో లోపాలు అనేవి రావడము, మిస్క్యారేజెస్ అవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న కపుల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం హార్మోన్ టెస్ట్ ద్వారా, అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా హార్మోన్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి ఏ విధమైన థైరాయిడ్ అనే దాన్ని బట్టి మెడికేషన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, అసలు థైరాయిడ్ని అసలు అందులో హెచ్చు తగ్గులు ఎందుకు వస్తూ ఉంటాయి? థైరాయిడ్ డిసీజెస్ అంటే థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఫంక్షనల్ ప్రాబ్లం అంటే హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ, ఇంకొకటి అనటామికల్ ప్రాబ్లమ్స్ అంటే గ్రంథిలో వాపు కనిపించడం, గాయిటర్ కానివ్వండి, లేదా సిస్టులు కానివ్వండి, లేదా నాడ్యూల్స్ కానీ, ఇవి కామన్గా థైరాయిడ్ డిజార్డర్స్ అంటాము. సో ఈ థైరాయిడ్ డిజార్డర్స్ రావడానికి గల కారణాలు చాలానే ఉంటాయి. ఒకటి, వంశపారంపర్యంగా రావచ్చు. రెండు, ఏదన్నా వేరే ఇతర మెడికేషన్స్ ఏమన్నా వాడుతున్నప్పుడు ఆ మెడికేషన్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్ని, థైరాయిడ్ గ్రంథి పనితీరుని అబ్నార్మల్ చేయొచ్చు. సో అలాంటప్పుడు కూడా థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ ఉంటే యూజువల్గా మా పేరెంట్స్కి, అంటే మదర్కి కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరికైనా ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, థైరాయిడ్ గ్రంథి లోపాలు ఉంటాయి. అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోవడం, అసలు థైరాయిడ్ గ్లాండ్ అనేది కొంతమందిలో మిస్ అవుతుంది పార్షియల్గా అలాగా. సో వాళ్ళకి పుట్టుకతోనే లోపం ఉండొచ్చు. ఇంకొకటి ఒబేసిటీ కానివ్వండి, లేదా మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా థైరోజెనిక్ సబ్స్టెన్సెస్ అంటాము, అవి ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా థైరాయిడ్ ఇష్యూస్ రావచ్చు. లేదా ఇతర మెడికేషన్స్ ఏమన్నా వాడుతున్నా రావచ్చు. మెనోపాజ్ దశలో ఆడవాళ్ళలో యూజువల్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి. వయసు పైబడిన వాళ్ళలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇంకొకటి, వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా సఫిషియెంట్గా థైరాయిడ్ హార్మోన్ సరిపోనప్పుడు బాడీకి, సో హైపోథైరాయిడ్తో సఫర్ అవుతారు. సో ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్గా మనం చెప్పొచ్చు హైపోథైరాయిడ్ రావడానికి. రైట్ అండ్ ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సంజయ్ గారు మహారాష్ట్ర నుంచి. సంజయ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ మానస ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, సంజయ్ మేడం, మహారాష్ట్ర నుంచి మాట్లాడు. చెప్పండి సంజయ్ గారు. మా కజిన్ సిస్టర్ కి టీఎస్హెచ్ ప్రాబ్లం వచ్చింది మేడం. ఓకే. FT3 FT4 టీఎస్హెచ్ అడ్వైజ్ చేస్తే దాంట్లో టీఎస్హెచ్ వచ్చేసి 21 పాయింట్ ఇట్లా ఉంది మేడం. ఓకే. వెయిట్ గెయిన్ అవుతుంది. ఓకే. 21 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే. ఏజ్ అమ్మాయిది. ఓకే. సో ఆమెకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫర్దర్ గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆమెకి, ఎందుకంటే ఫ్యూచర్ లో మ్యారేజ్ అవి ఉంటాయి కదా. అవును. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు మ్యారేజ్ వల్ల ఫ్యూచర్ లో ఉంటాయి కాబట్టి ఇప్పుడే ముందు జాగ్రత్తగా ప్రీ ప్లాన్ గా ఎట్లాంటి ప్రికాషన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, ఇది దేని వల్ల వస్తుంది అదొక క్లారిఫికేషన్ కావాలి. అండ్ సెకండరీ మేడం, మేల్స్ లో కూడా ఉంటుందా థైరాయిడ్ ప్రాబ్లం, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యూచర్ లో? ఓకే సంజయ్ గారు,
ఫస్ట్ మీ కజిన్ గురించి మాట్లాడదాము. సో TSH లెవెల్ 21 అంటున్నారు. సో TSH లెవెల్ అనేది ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. సో సాధారణంగా TSH లెవెల్ వచ్చేటప్పటికి 0.5 to 5 నార్మల్ రేంజ్ కింద కన్సిడర్ చేస్తాము. సో 5 కంటే దాటినప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. సో 20-21 ఉంటే హైపోథైరాయిడిజం ఉన్నట్టు. సో హైపోథైరాయిడ్ రావడానికి ముఖ్య కారణాలు వచ్చేటప్పటికి ఏమన్నా వైరల్ ఫీవర్స్ లాంటివి ఏమన్నా పాస్ట్లో వచ్చినప్పుడు ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయ్యి కూడా యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ అనేవి బాడీలో తయారవుతాయి. సో అలాంటప్పుడు థైరాయిడ్ గ్రంథి పనితీరుని అవి అబ్స్ట్రక్ట్ చేస్తాయి. సో దానివల్ల కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. సో వీటిలో వచ్చే లక్షణాలు వచ్చేటప్పటికి హైపోథైరాయిడ్లో అధిక బరువు, మీరు చెప్పినట్టు అధిక బరువు ఉండడము, డల్గా అనిపించడము, ఏ పని చేయాలనిపించకపోవడం, స్లో యాక్టివిటీ ఉండడం, అంటే రెస్పాన్స్ స్లోగా ఉండడం, డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇంకొకటి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, హెయిర్ లాస్ ఉండడము, నెయిల్స్ బ్రిటిల్గా ఉండడము, లేదా ఎలర్జిక్ కండిషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాము. సో TSH 21 ఉన్నప్పుడు వీటిల్లో చాలా వరకు సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇది రావడానికి కారణం వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టు ఏమైనా సడన్ వైరల్ ఫీవర్స్ ఏమైనా వచ్చినా రావచ్చు, లేదా ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికైనా ఉన్నా కూడా ఇన్హెరిట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా సైనస్ కానివ్వండి, ఎలర్జిక్ రైనైటిస్ లాంటి ప్రాబ్లమ్స్కి కొన్ని రకాల మెడికేషన్స్ వాడినప్పుడు, అలోపతి మెడికేషన్స్ వాడినప్పుడు ఈ థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి? ఫస్ట్ థింగ్, TSH లెవెల్ చాలా అబ్నార్మల్ ఉంది కాబట్టి ముందు మనకి బాడీలో డ్యామేజ్ అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా సప్లిమెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మనకు హోమియోపతిలో ఏంటి అంటే మెడికేషన్ సప్లిమెంట్స్ పరంగా కాదు, థైరాయిడ్ అబ్నార్మాలిటీ అంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయట్లేదు కదా, అంటే పుట్టుకతో లేదు, రీసెంట్గా స్టార్ట్ అయింది. సో దాన్ని మనం మెడికేషన్స్తో రెక్టిఫై చేసుకోవచ్చు, థైరాయిడ్ పనితీరుని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేటప్పటికి ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, వాకింగ్ అవి చేస్తూ ఉండాలి. అండ్ ఈ క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్, బ్రకోలీ ఇలాంటివి మానేయాల్సిన అవసరం లేదు, తక్కువ తీసుకుంటే మంచిది. సో ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా మనకి పర్సన్ టు పర్సన్ సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా కన్సల్ట్ అయితే దాన్ని బట్టి మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ చెప్తాము. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్, మగవాళ్ళలో కూడా వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ అందరికీ ఉంటుంది, కానీ మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మగవాళ్ళలో కూడా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే అండి. సో థైరాయిడ్ రాకపోవడానికి సో మిస్సింగ్ సైకిల్స్ కూడా ఒక రీజన్, అంటే మిస్సింగ్ సైకిల్స్ అనేవి థైరాయిడ్ వల్లే అలా జరుగుతూ ఉందంటారా? పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఎక్కువగా ఆడవాళ్ళలో యూజువల్గా ఏమైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి కామన్ సిమ్టమ్గా కనిపిస్తుంటుంది. అంటే ఎవ్రీ మంత్ వస్తాయి కాబట్టి అవి 2-3 months స్కిప్ అయినప్పుడు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి, అలర్ట్ అవ్వాలి దేనివల్ల ప్రాబ్లం మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అనేది. సో ఇలా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అవ్వచ్చు, లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వేరే రకమైన అంటే PCOD కానివ్వండి, PCOS కానీ, లేకపోతే కొంతమందిలో ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది అంటే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలకు పాలిచ్చేటప్పుడు తయారవలసిన హార్మోన్ కొంతమందిలో కొన్ని రకాల కారణాల వల్ల ఎర్లీగా హార్మోన్ అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉండడము. సో ఇవన్నీ కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్కి రీజన్ అవ్వచ్చు. సో వీటిల్లో మనం థైరాయిడ్ని కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్లో యూజువల్గా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. ఓకే అండి. సో అలాగే థైరాయిడ్ హెచ్చు తగ్గులు అనేవి ఏ టైంలో, అంటే స్ట్రెస్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు అంటారా దానికి? చాలామంది ఈ మధ్యకాలంలో అందరూ స్ట్రెస్ ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఫ్యామిలీలో ఏ డిసీజెస్ ఉన్నా కూడా నెక్స్ట్ జనరేషన్స్ అంటే మనం నెక్స్ట్ జనరేషన్స్లో ఆ డిసీజ్ రావడానికి ట్రిగరింగ్ అనేది స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లైఫ్ స్టైల్ వల్ల ఉండొచ్చు. సో ఫ్యామిలీలో ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా రాకుండా ఉండాలి అంటే స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం కానీ, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, అంటే సెడెంటరీ అంటే యాక్టివ్గా ఉండడం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం కూడా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కూడా ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు, స్లీప్ సైకిల్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో కూడా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు థైరాయిడ్ సిమ్టమ్స్ కనిపించడానికి లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువ అబ్నార్మల్ ఉంటే సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో అదేవిధంగా సబ్ క్లినికల్ థైరాయిడిజం అంటాము. అంటే సాధారణంగా సిమ్టమ్స్ ఏముండవు కానీ మనకి TSH లెవెల్స్ అనేవి కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం కానీ, లేదా స్లోగా అంటే రిపీటెడ్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నప్పుడు
ఒక స్లోగా అవి పెరగడం కానీ జరుగుతుంది. సో అలాంటప్పుడు దాన్ని సబ్ క్లినికల్ అంటాము. ఇలా ఉన్నప్పుడు మనం ఏ మెడికేషన్ లేకుండా కూడా రివర్స్ చేసుకోవచ్చు. దానికి తగినట్టు కొంచెం లైఫ్ స్టైల్ అవి చేంజెస్ చేసుకుని స్లీప్ ప్రాపర్గా ఉండేలా చూసుకుంటే ఈ ప్రాబ్లం సబ్ క్లినికల్గా ఉన్నప్పుడు మనం దాన్ని తగ్గించుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చేసుకుంటే కొంచెం డిలే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో థైరాయిడ్ అనేది ఏ ఏజ్ వాళ్ళలో మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా? యూజువల్గా వచ్చేటప్పటికి మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో యంగ్ ఏజ్లో కూడా చాలామంది టీనేజ్ గర్ల్స్లో కూడా థైరాయిడిజం కనిపిస్తుంది. అంటే మెడికేషన్స్ వల్ల కూడా ఎక్సెస్గా యూస్ చేసే కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కూడా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అనేవి మెచ్యూర్ అయ్యే టైంలో అంటే 13స్లో 14లో కూడా టీనేజ్లో కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కామన్గా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అనేవి యూజువల్గా 30+లో 40స్లో ఆడవాళ్ళలో చూస్తుంటాము. ఏ ఏజ్ గ్రూప్లో అయినా చూడొచ్చు. అలాగే పుట్టుకతో కూడా కొంతమంది పిల్లల్లో పుట్టేటప్పుడే థైరాయిడ్ గ్లాండ్ కొంతవరకు పని చేయకపోవడం కానీ లేదా గ్లాండ్ మిస్ ఉండడం కానీ జరుగుతుంది. సో అలాంటి పిల్లల్లో అయితే పుట్టుకతోనే ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా థైరాయిడ్తో సఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎల్డర్స్లో అంటే వయసు పైబడిన వాళ్ళల్లో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ సాధారణంగానే పనితీరు తగ్గుతుంది కాబట్టి అన్ని రకాల గ్లాండ్స్ పనితీరు తగ్గుతుంది కాబట్టి అలాంటి వాళ్ళలో హైపోథైరాయిడిజం అనేది కామన్గా చూస్తుంటాం. ఓకే. సో థైరాయిడ్ ఎక్కువ పనిచేసిన ప్రాబ్లమే, తక్కువ పనిచేసిన ప్రాబ్లమే. సో తక్కువ పనిచేస్తే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? థైరాయిడ్ గ్లాండ్ తక్కువ పనిచేయడాన్ని అండర్ యాక్టివిటీని హైపోథైరాయిడిజం అంటాము. సో హైపోథైరాయిడిజంలో మన పేరులోనే ఉంది అండర్ యాక్టివిటీ ఉంటుంది. సో అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్ ప్రతి కణానికి చాలా యూస్ఫుల్ అనమాట. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్ తగ్గుతుందో బాడీ స్లగ్గిష్గా ఉండడము, డల్గా అనిపించడము, అంటే ఏ పని చేయాలనిపించకపోవడము, లేదా వెయిట్ పెరగడం, అంటే సంవత్సరానికి 2-3 కేజీలు పెరగడం కాదు, వితిన్ 1 మంత్లో లేదా 2 మంత్స్లో 4-5 కేజెస్ సడన్గా గెయిన్ అవ్వడము, అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము, లేదా ఎలోపేషియా సడన్ హెయిర్ లాస్ అనేది కనిపించడము, నెయిల్స్ బ్రిటిల్గా ఉండడం అంటే బ్రేక్ అయిపోతూ ఉండడము, పేల్నెస్ అంటే హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల కూడా స్కిన్ పేల్గా ఉండడము, లేదా సడన్గా ఎలర్జీస్ స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, ఆర్టికేరియా కానీ ఇలాంటివి సడన్గా ట్రిగర్ అవ్వడము, కాన్స్టిపేషన్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, లేదా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న విమెన్లో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ నిలవకపోవడము. సో వీటిని బేస్ చేసుకుని ఇనీషియల్గా ఈ సిమ్టమ్స్లో ఏ ఒకటైనా ఉండొచ్చు లేదా మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. దీన్ని బేస్ చేసుకుని యూజువల్గా ఇన్వెస్టిగేషన్స్కి అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది డాక్టర్. సో అలాగే థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఎక్కువ థైరాయిడ్ అది ప్రొడ్యూస్ అయినా కూడా ప్రాబ్లమే. సో అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము. సో ఎగ్జాక్ట్గా హైపోథైరాయిడ్కి రివర్స్లో ఉండే సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి ఎక్కువగా ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, పాల్పిటేషన్ గుండెదడ ఉండడము, చేతులు వణకడము, ఇవన్నీ నిద్రలేమి సమస్యలు, యాంగ్జైటీ ఇష్యూస్, యూజువల్ లేదా ఐబిఎస్ కానీ ఐబిడి ప్రాబ్లమ్స్ కానీ మోషన్కి తరచూ వెళ్ళడము, ఇవన్నీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ హైపోథైరాయిడిజంలో కానీ హైపర్ థైరాయిడిజంలో కానీ టూ మెనీ సైకిల్స్ అంటే ఫ్రీక్వెంట్గా సైకిల్స్ రావడం కానీ, లేదా బ్లీడింగ్ ఇష్యూస్ తక్కువగా అవ్వడం కానీ, లేదా ప్రొఫ్యూజ్గా అవ్వడం, రెండిట్లో కూడా మనకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. కానీ ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉండడము, గుండెదడ, ఇవన్నీ హైపర్ థైరాయిడిజము. సో హైపోథైరాయిడిజంతో కంపేర్ చేసుకుంటే హైపర్ థైరాయిడిజం మనం తక్కువగా చూస్తాము. అండ్ ఇది కొంచెం మేజర్ ఇష్యూ అనే చెప్పాలి. అంటే గ్లాండ్ ఫంక్షన్ అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది, కణాలు ఓవర్గా తయారవడం, అంటే అక్కడ స్వెల్లింగ్ ఉండడం కానివ్వండి, లేదా ట్యూమర్స్ లాంటి కండిషన్స్లో యూజువల్గా హైపర్ థైరాయిడిజం చూస్తూ ఉంటాము. సో హైపో అనేది మాత్రం కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్లో థైరాయిడ్ సమస్యకు ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, వీటిల్లో జరిగే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఒక దాంట్లో తక్కువగా ప్రొడ్యూస్ అయినా ఇంకో దాంట్లో హార్మోన్స్ అనేవి అవసరమైన దానికంటే ఎక్కువ విడుదలైనా కూడా ఈ రెండు కూడా గ్లాండ్ పనితీరుని మనకి ప్రాబ్లమ్ని చూపిస్తున్నాయి. సో హోమియోపతిలో ఏంటి అంటే, మనం అక్కడ తక్కువగా ఉంటే దానికి సప్లిమెంట్ ఇవ్వడం కానీ, ఎక్కువగా ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం లాంటివి కాకుండా గ్లాండ్ పనితీరు అంటే థైరాయిడ్ గ్లాండ్ పనితీరుని మనము టార్గెట్ చేయడం జరుగుతుంది.
సో మనకి కొన్ని రకాల మెడికేషన్స్ అంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ పనితీరుని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే టెంపరీగా సప్లిమెంట్ బేస్డ్లా కాకుండా మనకి గ్లాండ్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి కొన్ని రోజులు కంటిన్యూస్గా వాడినప్పుడు ఆ గ్లాండ్ ఫంక్షన్ అనేది నార్మల్ అవ్వడము అండ్ సిమ్టమ్స్ అనేవి గ్రాడ్యువల్గా నెమ్మదిగా తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం గ్లాండ్ పనితీరుని ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల కండిషన్స్లో మాత్రం మనకు గ్లాండ్ వాపు కూడా కనిపిస్తుంది, లైక్ గాయిటర్ కానివ్వండి, నాడ్యూల్స్, థైరాయిడ్ నాడ్యూల్స్ కానీ. సో మెడికేషన్స్ ఇచ్చినప్పుడు హార్మోన్ ఫంక్షన్స్ అనేవి నార్మల్గా ఉన్నా కూడా గ్లాండ్లో వచ్చే వాపుని కూడా మనం ఎలాంటి సర్జరీ లేకుండా హోమియోపతి మెడిసిన్తోనే తగ్గించుకోవచ్చు. అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. అది ఎంతకాలం వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, మనకి ఎంత త్వరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మాత్రం ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ప్రస్తుతం ఎంత డోస్ సప్లిమెంట్, మైక్రోగ్రామ్ సప్లిమెంట్ యూజ్ చేస్తున్నారు, దీంతోపాటు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా ఫస్ట్ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటి వాటిలో ఏంటంటే ఫస్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి దాని తర్వాత థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మనం రెండు కండిషన్స్ని మేనేజ్ చేసుకుంటూ మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సఫర్ అయ్యే పర్సన్ని బట్టి మనకి ఇంప్రూవ్మెంట్స్ టైం కానివ్వండి, డ్యూరేషన్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అండి. సో అలాగే మనం నెగ్లెక్ట్ చేస్తే థైరాయిడ్ని వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ని రేర్గా ఇప్పుడు చాలామందిలో అవగాహన వచ్చింది, కానీ కొన్నిసార్లు ఏంటి అంటే రకరకాల అంటే మాస్కింగ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఆల్రెడీ మెనోపాజ్లో ఉండడం కానివ్వండి, లేదా ఆల్రెడీ పీసీఓడి ఉన్నా మనం థైరాయిడ్ని ఐడెంటిఫై చేయకపోవడం వల్ల యూజువల్గా ఏమవుతుంది అంటే థైరాయిడ్ ఫంక్షన్ ఎప్పుడైతే బాగా తగ్గినా, ఎక్కువగా హార్మోన్ విడుదల ఎక్కువైనా కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది వెరీ రేర్గా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకి తెలియదు, కొంతమందిలో సడన్గా ర్యాపిడ్గా థైరాయిడ్ హార్మోన్ అనేది పడిపోవడం కానీ, లేదా సడన్గా ఎక్కువ అవడం కానీ జరుగుతుంది. సో అలాంటి వాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్ అండ్ డీజనరేటివ్ చేంజెస్ ఎక్కువగా జరగడము అండ్ కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువగా కాంప్లికేషన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాము. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ శాంతి గారు నర్సాపురం నుంచి. శాంతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ మానస ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి శాంతి గారు. మేడం, నాకు 20 సంవత్సరాలు వచ్చింది, థైరాయిడ్ ఉంది మేడం. ఓకే. అయితే నాకు తగ్గుతులేదండి, చేతులు భయంకరంగా తిమ్మిర్లు మేడం. ఓకే. ఇలా ఉంటుందనేది అర్థం కాదు మేడం. పని చేయటానికి లేదు మేడం, చేతులు ఎక్కువ తిమ్మిర్లు ఉంది. ఒక 4 నెలలు 100 పవర్, ఒక 4 నెలలు 75 పవర్ అలా వాడతాను మేడం. ఓకే ఓకే. మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? వాడుతున్నాను మేడం. అది ఏమైనా ప్రాబ్లం అండి? మీ వయసు ఎంతమ్మా? 48, 49 అలా ఉంటుంది మేడం. ఓకే ఓకే. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ పనితీరుని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చమ్మా హోమియోపతి మెడిసిన్తో. సో మీరు ఆల్రెడీ థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు, మెడిసిన్స్ చాలా రోజుల నుంచి వాడుతున్నారు కాబట్టి ఒకసారి మీరు రీసెంట్గా ఒకవేళ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ కనుక చేయించినట్లయితే ఆ రిపోర్ట్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దాంతోపాటు మీరు ఏ మెడికేషన్ వాడుతున్నారో కూడా తీసుకురండి. ఎందుకంటే థైరాయిడ్ మెడికేషన్ అంటే సప్లిమెంట్ మీరు వాడుతున్నది అంటే బాడీలో లేనిది మీరు బయట నుంచి తీసుకుంటున్నారు. సో టెస్ట్ చేయించినప్పుడు నార్మల్ వచ్చింది అని సడన్గా అది ఆపేయకూడదు. మీరు హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినా కూడా సడన్గా సప్లిమెంట్ తీసేయడం అయితే జరగదు. హోమియోపతిలో మీకు థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇస్తాం కాబట్టి కొన్ని రోజులు మీరు సప్లిమెంట్ యూజ్ చేస్తూ నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకసారి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసినా మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంది అనేది కూడా చెప్తాము. ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ అయితే థైరాయిడ్ సిమ్టమ్స్ ఇవన్నీ తిమ్మిర్లుగా ఉండడము, బరువుగా అనిపించడము, ఇవన్నీ కూడా వాటిని మనం మెడిసిన్స్తో తగ్గించుకోవచ్చు. మీరు వాడుతున్న డోస్ని కూడా మనం తగ్గించవచ్చు. ఓకే అండి. సో మెనోపాజ్లో కూడా థైరాయిడ్ ఒకవేళ వస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఎక్కువగా మెనోపాజ్ ఫేజ్లో విమెన్లో చూస్తుంటాము. అలాగే ఎల్డర్లీ పీపుల్ 60s దాటిన వాళ్ళలో కూడా థైరాయిడ్ ఫంక్షన్ అనేది స్లో అవ్వడం వల్ల హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ కూడా థైరాయిడ్ సిమ్టమ్స్ లానే ఉంటాయి కాబట్టి కొంతమంది మెనోపాజ్ కాబట్టి ఇలా ఉంది, వెయిట్ పెరుగుతున్నాం కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళు అరగడం కానీ, తిమ్మిర్లు రావడం కానీ, హెయిర్ లాస్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి థైరాయిడ్ ఫంక్షన్ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి కాబట్టి
యూజువల్గా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి గమనించినప్పుడు ఫస్ట్ థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్, సింపుల్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ చేయించుకుంటే దాన్ని బట్టి మనకి థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో మెనోపాజ్ ఫేజ్లో కూడా, మెనోపాజ్ టైంలో ఎక్కువ మంది విమెన్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్ని రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ సబ్ క్లినికల్ ఫేజ్లో ఉన్నా కూడా హోమియోపతి మెడికేషన్ వాడడం వల్ల ఆ టైంలో కూడా మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో మేల్స్లో వచ్చే థైరాయిడ్, మేల్స్లో మనం చాలా వరకు కూడా సిమ్టమ్స్ వాళ్ళు గమనిస్తారో లేదో మనకి తెలియదు కానీ బట్ వాళ్ళు థైరాయిడ్తో బాధపడుతున్న విషయం మాత్రం వాళ్ళకి అర్థం కాదు. సో మేల్స్లో థైరాయిడ్ వస్తే ఎటువంటి లక్షణాలు కనబడతాయి? మేల్స్లో అయినా కూడా కామన్గా థైరాయిడ్ ఉందేమో అని డౌట్ ఫస్ట్ ఎలా తెలుస్తుంది అంటే బాగా డల్గా ఉండడము, వెయిట్ గెయిన్ అవ్వడము, పెయిన్స్ సివియర్గా ఉండడం, అంటే కీళ్ళు అరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే కీళ్ళ నొప్పులు రావడం, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు రావడం, సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడము, హెయిర్ లాస్ అనేది జరగడము. హెయిర్ ఫాల్ కంటే కూడా హెయిర్ లాస్ అంటాము. అంటే ప్యాచెస్ మాదిరిగా ఆలోపేషియా కండిషన్ లాంటివి ఏమన్నా వచ్చినా అప్పుడు ఇన్వెస్టిగేషన్స్కి యూజువల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో అనేది టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న కపుల్ కూడా యూజువల్గా సెమెన్ అనాలిసిస్ చేయించినప్పుడు ఒకవేళ స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ని ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. థైరాయిడ్ ఫంక్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది, మొటిలిటీ తగ్గడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో సాధారణంగా మగవాళ్ళకి వచ్చేటప్పటికి రొటీన్ టెస్ట్లోనే చాలామందికి తెలుస్తుంది. సిమ్టమ్స్ వరకు అంటే కొంతమంది సడన్గా వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తుంది కాబట్టి వాళ్ళల్లో యూజువల్గా థైరాయిడ్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, సో అలాగే మేల్స్లో కూడా థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఎవరికైనా కూడా అండి థైరాయిడ్ ఫంక్షన్ అనేది యూజువల్గా ప్రతి కణానికి హెల్ప్ అవుతుంది కాబట్టి థైరాక్సిన్ హార్మోన్ అనేది, కాంప్లికేషన్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, ప్రెగ్నెన్సీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ నిలవకపోవడం ఇలాంటివి ఎలా అయితే చూస్తామో మగవాళ్ళలో వచ్చేటప్పటికి స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది కనిపిస్తుంది. ఇంకా మనం అబ్నార్మల్గా అది అన్ఐడెంటిఫైడ్గా ఉన్నప్పుడు కార్డియాక్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ అనే కార్డియాక్ ఇష్యూస్ అనేవి ఇద్దరిలో కూడా ఎవరిలో అయినా కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీ దగ్గర అంటే వన్స్ ఎవరైనా థైరాయిడ్ ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే చాలామందిలో థైరాయిడ్ వన్స్ వస్తే తగ్గదు అని అంటూ ఉంటారు, అది నిజమా కాదా? అది డిపెండింగ్ అపాన్ వాళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళ యూజువల్గా థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఆ ఏజ్లో స్లో అవుతుంది కాబట్టి మనం థైరాయిడ్ హార్మోన్ అంతకంటే పెరగకుండా, ఫ్లక్చువేట్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవచ్చు, సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు. కొంతవరకు డోస్ని కూడా వాళ్ళు ఆల్రెడీ సప్లిమెంట్ వాడుతున్నట్లయితే డోస్ని కూడా తగ్గించుకోవచ్చు. కానీ యంగ్ ఏజ్లో, టీనేజ్ గర్ల్స్లో కానివ్వండి, లేదా మిడిల్ ఏజ్లో వచ్చే మగవాళ్ళు, ఆడవాళ్ళలో మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, వీటిని బట్టి థైరాయిడ్ గ్లాండ్ని పనితీరుని మనం మెడికేషన్తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా నయం కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే థైరాయిడ్ గాయిటర్ మాత్రమే ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్లో వాపు రావడం ఇలాంటివి ఉంటే వాటిని కూడా మెడికేషన్తో తగ్గించుకోవచ్చు. కానీ ఆల్రెడీ సర్జరీస్ ఏమన్నా అయ్యి ఉంటాయి, అంటే క్యాన్సర్ కండిషన్స్, థైరాయిడ్లో క్యాన్సర్స్ కూడా వస్తాయి థైరాయిడ్ గ్లాండ్లో, అలాంటివి ఏమైనా ప్రీవియస్గా వచ్చి వాటికి మనం రేడియేషన్ కానీ లేకపోతే ఆంకాలజీ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నట్లయితే అప్పుడు దాన్ని మనం రివర్స్ చేయడానికి ఉన్నది మెయింటైన్ చేసుకోవచ్చు. గ్లాండ్ ఫంక్షన్ని కంప్లీట్గా నార్మల్ చేయలేం కాబట్టి సిమ్టమ్స్ని మనం మెడికేషన్స్తో తగ్గించుకుంటూ ఉన్న ప్రాబ్లమ్ని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, పాలియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో థైరాయిడ్ గ్లాండ్ అది క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో అంతవరకు వెళ్లకుండా మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి అంటారు? అసలు మనకు ఆ గ్లాండ్ వాచింది లేకపోతే అది కనబడుతుంది అని మనం ఎలా గుర్తించాలి? యూజువల్గా నెక్ దగ్గర ఉంటుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ ఎనటామికల్, అంటే సైజులో ఏమాత్రం చిన్న తేడా ఉన్నా కూడా చూడగానే అబ్జర్వేషన్లో చాలామందికి తెలిసిపోతుంది. సో మనకు ఓపీకి వచ్చినప్పుడు కూడా థైరాయిడ్ నెక్ దగ్గర స్వెల్లింగ్ ఏమన్నా ఉంటే, అది కూడా గొంతు దగ్గర, మెడ దగ్గర అంటే గొంతు దగ్గర స్వెల్లింగ్ ఏమన్నా కనిపిస్తే ఎగ్జామినేషన్ చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అనేది మనం ఎనలైజ్ చేసుకోవచ్చు. లేదు అంటే అల్ట్రాసౌండ్, సింపుల్ నెక్ దగ్గర అల్ట్రాసౌండ్ చేయించుకున్నా కూడా థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ వాపులో వచ్చేటప్పటికి గాయిటర్ కానివ్వండి, నాడ్యూల్స్ కానివ్వండి, థైరాయిడ్ సిస్ట్ కానీ, క్యాన్సరస్ కండిషన్స్ కానీ ఏవైనా కూడా ఉండొచ్చు.
సో నార్మల్గా అది నార్మల్ వాపా లేకపోతే క్యాన్సరస్ కండిషన్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం FNAC చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నీడిల్ టెస్ట్ అంటారు కదా కామన్గా. సో ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా లోపల ఉన్న కణాలు సింపుల్గా ఉండే వాపు కణాలు లేదా థైరాయిడ్ కణాలే నార్మల్గా వాచాయా, లేకపోతే ఏమైనా సిస్ట్ ఉందా, నీటి బుడగలు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా క్యాన్సర్ అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్లో వాపు అనేది కనిపించినా కూడా యూజువల్గా మేమైనా కూడా మనకి పేషెంట్స్ థైరాయిడ్ గ్లాండ్ వాపుతో అప్రోచ్ అయినప్పుడు FNAC టెస్ట్ అనేది మాత్రం కంపల్సరీ చేయిస్తాము. సో దాన్ని బట్టి అది క్యాన్సరస్ కండిషన్, మ్యాలిగ్నెంటా బినైనా అనేది తెలుసుకుని దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఎంతవరకు హెల్ప్ అవుతుంది హోమియోపతి అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, కిడ్స్లో వచ్చే థైరాయిడ్ సమస్యలు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా పుట్టుకతో థైరాయిడ్ లోపం అనేది వెరీ రేర్గా చూస్తూ ఉంటాము. సో బై బర్త్ వెంటనే పుట్టిన వెంటనే కూడా థైరాయిడ్ టెస్ట్ అందుకే చేయిస్తారు. యూజువల్గా ఏంటి అంటే కొన్ని సంవత్సరాలు ఎలర్జిక్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే ఈ సైనసైటిస్ కానివ్వండి, ఇలాంటి వాటికి మెడికేషన్స్ వాడుతున్నా లేదా ఫ్యామిలీలో ఆల్రెడీ ఉన్నా కూడా సో మగపిల్లల్లో కానీ చిన్నపిల్లల్లో మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ యూజువల్గా థైరాయిడ్ సమస్యలు హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ సమస్యలు కానీ వస్తూ ఉంటాయి. సో వీటిని కూడా మనం ఐడెంటిఫై చేయడం అనేది గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది పిల్లల్లో వచ్చేటప్పటికి. అంటే కామన్గా మన దగ్గరికి ఎలా వస్తారు అంటే హైట్ పెరగట్లేదని కానీ, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉన్నారు కానీ, లేదా ఏజ్కి ఉండాల్సినంత అప్రోప్రియేట్ మెచ్యూరిటీ లేదంటే స్లోగా ఉండడం కానీ, చదవలేకపోతున్నారు కానీ, యూజువల్గా ఇలాంటివి కనుక పిల్లల్లో ఉంటే జనరల్గా రూల్ అవుట్ చేసుకోవడానికి థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించడం మంచిది. సో థైరాయిడ్ టెస్ట్లో చేయించినప్పుడు మనకి TSH అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మెడికేషన్స్ ఉంటాయి. సో థైరాయిడ్ చిన్నపిల్లల్లో వచ్చేటప్పటికి మెయిన్గా మనం త్వరగా రియలైజ్ అవ్వకపోతే గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో హైట్ పెరగకపోవడం కానీ, లేకపోతే మెంటల్గా వాళ్ళు ఎదుగుదల అనేది స్లో అవ్వడం కానీ, లేదా టీనేజ్ 13 years అంటే మెచ్యూరిటీ ఏజ్ వచ్చేటప్పటికి ఆడపిల్లల్లో మెచ్యూరిటీ రాకపోవడం కానీ, అంటే మెన్సెస్ రాకపోవడం కానీ, ఇలాంటివి యూజువల్గా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి సో గ్రోత్లో ఎలాంటి డిలే అంటే సాధారణమైన గ్రోత్ ఓకే, కానీ రిటార్డెడ్ గ్రోత్, అండర్ వెయిట్, అండర్ హైట్ తక్కువగా ఉండడము, లేదా డల్గా ఉండడము, లేదా సడన్గా వెయిట్ పెరగడము, లేదా వాళ్ళు ఏ యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం రొటీన్గా ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మనస గారు, చాలా విషయాలు చెప్పారు థైరాయిడ్ గురించి. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.